స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీతీష్. సో నేను బిగ్ బాస్ 9 తెలుగు రివ్యూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో విష్ మీ ఆల్ ది బెస్ట్. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. గ్రాండ్ లాంచ్లో మనం చూసాం, యాజ్ యూజువల్ నాగార్జున గారు వచ్చారు, ఇల్లు చూపించారు. సో దోస్ థింగ్స్ నథింగ్ మ్యాటర్స్ టు డిస్కస్. అండ్ మన ఫస్ట్ కంటెస్టెంట్స్ తనుజ వచ్చారు. సో షీ ఈజ్ అ టీవీ యాక్ట్రెస్ అండ్ ముద్దమందారం అనే సీరియల్తో షీ ఈజ్ పాపులర్. ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి కింద లేకపోతే ఒక డాటర్ కింద వాళ్ళు ఆల్రెడీ చూసి అలవాటు పడిన ఒక పేరుని తేవాలి కాబట్టి, అండ్ దట్ టు అన్నపూర్ణ నుంచి వచ్చిన స్టూడియోస్ నుంచి వచ్చిన యాక్ట్రెస్ అండ్ స్టార్మా యాక్ట్రెస్ కాబట్టి దే మేడ్ హర్ ద ఫస్ట్ చాయిస్ అండ్ ఆవిడ ఇంట్లోకి వచ్చారు. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హర్ ఇస్ షీ ఈజ్ సైలెంట్ అండ్ షీ ఈజ్ వెరీ ఐ కెన్ సీ తను మెయింటైన్ చేస్తున్నారు, ఒక ఆరా మెయింటైన్ చేస్తున్నారు, ఒక కామ్ అండ్ కంపోజ్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే వెన్ దే ఆస్క్ 9 థింగ్స్ అబౌట్ యూ అన్నప్పుడు షీ స్టార్టెడ్ విత్ బ్యాడ్ థింగ్స్. అంటే నేను కొంచెం క్రేజీ, నేను కొంచెం మూడీ, అలాంటి వాటితో స్టార్ట్ చేశారు. ఐ డిడ్ నాట్ లైక్. నీ స్ట్రెంగ్స్ ముందు చెప్పి యూ క్యాన్ గివ్ దట్ నేను కొంచెం వీక్ కూడా అవ్వచ్చు బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ అని మీరు చెప్పచ్చు. బట్ గివింగ్ యువర్ వర్స్ట్ ట్రేట్స్ ఫస్ట్ అండ్ దెన్ గోయింగ్ బ్యాక్ టు యువర్ పాజిటివ్స్, అది అంత కరెక్ట్ అనిపించలా. మేబీ షీ ఈజ్ ఇన్నోసెంట్ నౌ అండ్ ట్రయింగ్ టు బిట్ అప్, ఆర్ ద అదర్ వే అతను చాలా క్యాలిక్యులేట్ చేసి నేను నా బ్యాడ్ స్ట్రెంగ్స్ ముందు చూపించి తర్వాత నేను గుడ్గా మారుదామన్న స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ సెకండ్ వీ హ్యావ్ ఫ్లోరా సైని అండ్ వీ నో లక్స్ పాప ఆశా సైని, బట్ నౌ షీ ఈజ్ సేయింగ్ దట్ హర్ నేమ్ ఈస్ ఫ్లోరా సైని అండ్ షీ హ్యాస్ ఎ గుడ్ ఎమోషనల్ డెప్త్ అండ్ బ్యాక్ స్టోరీ. బికాజ్ మీ టూ అనే ఈవెంట్లో షీ ఈజ్ వెరీ వోకల్ అండ్ డొమెస్టిక్ అబ్యూజ్ అనే దానికి కూడా నేను చాలా ఐ వాజ్ వెరీ బ్యాడ్ విక్టిమ్. అండ్ బికాజ్ ఒక లవ్ మ్యారేజ్ నుంచి హౌ దిస్ ఏ బ్యాడ్ చాప్టర్ స్టార్టెడ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ దానివల్ల వాళ్ళ కెరియర్ కోల్పోయారు. అండ్ ఆఫ్టర్ బ్రేక్ షీ ఈస్ కమింగ్ టు హర్ సెకండ్ ఇన్నింగ్స్. సో ఇట్ వాజ్ నైస్. ఒక ఇమోషనల్ డెప్త్ అండ్ ఏ కరేజియస్ అండ్ ఏ బోల్డ్ స్టోరీ మనం చూడబోతున్నాం ఈ బిగ్ బాస్ సీజన్లో. అండ్ ద మైనస్ దట్ ఐ కెన్ సీ ఈజ్ షీ క్యాన్ బి వెరీ కైండ్ ఆఫ్ బర్స్ట్ అవుట్ క్యారెక్టర్. బికాస్ ఇప్పుడు మన మర్యాద మనీష్ ద మాస్క్ మ్యాన్ కూడా ఉన్నారు కాబట్టి వెన్ హీ కమ్స్ అప్ విత్ హిస్ స్టోరీ అండ్ వాళ్ళిద్దరు కన్ఫ్రంటేషన్ జరిగినప్పుడు, బికాజ్ ఈవిడికి ఒక పాస్ట్ ఉంది, ఆయనకు ఒక పాస్ట్ ఉంది, హీఈస్ వెరీ అడ్మెంట్ విత్ హిస్ పాస్ట్. అతను నేను అలాగే ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. సో దట్ రిఫ్ట్ అది చాలా పెద్దగా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అండ్ దట్ క్యాన్ బి ఏ బ్రేకింగ్ పాయింట్. సో ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఆవిడ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఆవిడ అంతే స్ట్రాంగ్గా ఉంటారా లేదా ద క్యారెక్టర్ విల్ గో కొంచెం కామ్ అయిపోతారా లేకపోతే వీక్ అయిపోతారా అనేది చూడాలి. సో దెన్ ద కామనర్ కమ్స్ ద కళ్యాణ్ పడాలా, ద పవన్ కళ్యాణ్. అండ్ యాజ్ వీ నో హీ ఈజ్ వెరీ కామ్ చిల్ గై, సోల్జర్. సో డిసిప్లిన్ ఉంది, మాట్లాడినప్పుడు కలుపుకునే ఒక నలుగురిని కలుపుకుని వెళ్ళాలి అనే ఒక మెంటాలిటీ కనిపిస్తుంది. యు ఆర్ నాట్ మోర్ నాట్ లెస్, ఒక ఈక్వల్గా ట్రీట్ చేసే మెంటాలిటీ కనిపిస్తుంది. అండ్ దట్ క్యాన్ బీ ఏ ట్రబుల్ ఫర్ హిమ్. ఎప్పుడైనా యునో వెన్ సెలబ్రిటీస్ హ్యావ్ దట్ ఈగో కమ్స్, ఆ ఈగో సర్కిల్లోకి ఇతను వచ్చి ఒక మాట అన్నప్పుడు నువ్వు నేను ఈక్వల్ అని ట్రీట్ చేసినప్పుడు హౌ దే టేక్ దాట్ అనేది కూడా వీ హ్యావ్ టు సీ. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ దట్ క్యాన్ బ్యాక్ ఫైర్, బట్ ఫర్ నౌ హీ ఈజ్ ఎ చిల్ గై. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. సో ఇప్పుడు ఇంట్లో ఉంది తనుజ, ఫ్లోరా సైని గారు అండ్ పవన్ కళ్యాణ్. సో బిగ్ బాస్ గురించి తెలిసిందే కదా, ఏదో ఒక పుల్ల పెట్టాల్సిందే. సో స్టార్టింగ్లోనే ఒక టాస్క్ ఇచ్చారు. సో ఆ టాస్క్ జరిగిన తర్వాత ఏదర్ వాళ్ళ ముగ్గురు మధ్య సెలబ్రిటీస్ అండ్ కామనర్ మధ్య ఒక రిఫ్ట్ అనేది క్రియేట్ అవ్వాలను లేకపోతే ఒక బాండ్ క్రియేట్ అవ్వాలను దే డిజైన్ టాస్క్. ఆ టాస్క్లో ఏమన్నారంటే వాష్రూమ్ డ్యూటీస్ మీరు తనుజాకి ఇస్తారా లేదా ఫ్లోరాకి ఇస్తారా అనే ఆప్షన్ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. సో తనుజ నేను ఇచ్చినా చేస్తాను, ఇవ్వకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. సో షీ వాజ్ డిస్ఇంట్రెస్టెడ్, నాకు ఏం ప్రాబ్లమే లేదు అన్నట్టున్నారు. కానీ ఫ్లోరాస్ నాకు వద్దు అన్నట్టు ప్రెజెంటెడ్. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక టాస్క్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకోవాలి కాబట్టి దాంట్లో ఏదైనా ఒక రిఫ్ట్ కానీ లేకపోతే ఒక బాండింగ్ కానీ క్రియేట్ అవ్వాలి కాబట్టి అతను
లేదు ఫ్లోరా గారికి ఇస్తాను, ఆవిడ ఎలా చేస్తారో నాకు వద్దు అని నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇస్తే ఎలా చేస్తారో నేను చూస్తానని చెప్పారు. ఇట్స్ ఏ గుడ్ పాయింట్, గుడ్ స్టార్టింగ్ పాయింట్. సో అక్కడ వాళ్ళ ముగ్గురు మధ్య ఒక టాస్క్ జరిగింది. సో అక్కడితో అది ఎండ్ అయింది. సో సెకండ్ సెట్ స్టార్ట్ అయింది ఇమాన్యుయల్తో. ఇమాన్యుయల్ ఫ్రమ్ జబర్దస్త్ మనకు తెలిసిందే, స్పాంటేనియస్గా జోక్స్ క్రాక్ చేస్తారు అండ్ అందరితో మింగిల్ అయిపోతారు, అందరితో చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఈ కమ్స్ ఫ్రమ్ విలేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఒక రూటెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో అందరితో అదే లెవెల్లో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి కామెడీ ప్లస్ ఒక సెన్సిటివ్ క్యారెక్టర్ని చూస్తామైతే అనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇమాన్యుయల్ తర్వాత సృష్టి వర్మ గారు వచ్చారు. సో సృష్టి వర్మ యాజ్ యు నో కొరియోగ్రాఫర్. రీసెంట్గా జానీ మాస్టర్ కేసు వల్ల ఆవిడ న్యూస్లో ఉన్నారు. సో ఆ కాంట్రవర్సీ అనేది బ్యాక్ చేసి ఉండొచ్చు ఈసారి బిగ్ బాస్ 9లో తీసుకోవడానికి. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే డీటెయిల్స్ మనం వెళ్ళద్దు. సో ఒక అన్యాయం జరిగింది, దాన్ని వాయిస్ అవుట్ చేశారు. సో ఆ వాయిస్ అవుట్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ ఒక స్ట్రెంగ్త్ కావాలి. అది కూడా ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అగేన్స్ట్గా నిలబడాలి అంటే షీ షుడ్ హ్యావ్ దట్, ఒక స్ట్రాంగ్ విల్ ఉండాలి. అదైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆవిడ స్ట్రెంత్ అవ్వచ్చు. సో మిగతా వాళ్ళు ఎవరైనా ఆవిడని అటాక్ చేసినప్పుడు ఆవిడ డీల్ చేసే విధానం, ఎక్కడ బ్యాక్అవుట్ చేయకుండా లేకపోతే వీక్గా ఫీల్ అవ్వకుండా ఎలా ప్రూవ్ చేసుకుంటారు, తన పాయింట్ని ఎలా ముందు పెడతారు, కామనర్స్ని ఒక కైండ్ ఆఫ్ చెప్పుకుంటే ఇక్కడ ఈ ఇంట్లోకి ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళు లేదా వచ్చే వాళ్ళు ఎవరు అంత కైండ్ ఆఫ్ సెలబ్రిటీ స్టేటస్ వారు టాప్ స్టార్స్ అని ఏం కాదు, ఒక వన్ సైడెడ్ వారైతే కాదు ఇది. సో దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ ఎవ్రీవన్. సో సృష్టిగా కూడా షీ హ్యాస్ ద స్ట్రెంత్, ఎంటర్టైన్ చేయగలరు, డ్యాన్స్ చేయగలరు అండ్ ఆల్సో ఒక స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ కూడా ఉంది. సో అది వాళ్ళు ఎలా క్యారీ అవుట్ చేస్తారు, అది హౌస్లో దాన్ని ఎలా నిలబెట్టుకుంటారనేది మాత్రం చూడాలి. సో వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ స్టేజ్ మీదకి నాగార్జున గారు బిందు మాధవ్ని పిలిచారు. సో వాళ్ళు చెప్పినట్టు ఒక 3 మెంబర్స్ని అయితే ఆడియన్స్ ఓట్స్ ప్రకారం పంపిస్తున్నారు. ఒక 2 మెంబర్స్ని వాళ్ళు జ్యూరీ నుంచి సెలెక్ట్ చేసిన 2 క్యాండిడేట్స్గా పంపిస్తున్నారు. ఫస్ట్ క్యాండిడేట్ అనౌన్స్ చేయడానికి బిందు గారు వచ్చారు. ద సర్ప్రైజింగ్ పాయింట్ ఇస్ ద మోస్ట్ హేటెడ్ కంటెస్టెంట్. అంటే అసలు బిందు గారు ఇతను ఒక కంటెస్టెంట్, ఇలాంటి వాళ్ళు అసలు బిగ్ బాస్ రాకూడదు, నేను మీ మొహాన్ని కూడా చూడాలనుకోవట్లేదు అన్న పర్సన్తోనే ఆ పర్సన్ పేరు అనౌన్స్ చేయించడం అనేది ఇట్స్ ఏ బిగ్ బాస్ ట్రిక్. వాళ్ళు కావాలని ఇక్కడ బిందు మాధవ్ గారు తక్కువ అయ్యారా, లేకపోతే ద మాస్క్ మ్యాన్ మన మర్యాద మానవ్ అంత స్ట్రాంగ్ క్యాండిడేట్గా ఎమర్జ్ అయ్యారా అనేది అది మనం చూడాల్సిందే. కానీ ఆయన మనం అగ్ని పరీక్షలు చూసినంత వరకు అతను చేయాల్సినట్టు చేస్తున్నారు, ఎవరికి భయపడట్లేదు, పాయింట్స్ అన్నీ ముందు పెడుతున్నారు, టాస్క్లు కూడా బాగా ఆడుతున్నారు, ఫిజికల్ టాస్క్ కూడా ఆయనకి అయినంత వరకు ఆయన చాలా బాగా చేస్తున్నారు అండ్ లక్ టాస్క్ ద్వారా ఫేవర్ చేస్తున్నాయి. సో లక్ అనేది ఎప్పుడూ బ్రేవ్ పర్సన్కి హెల్ప్ చేస్తుంది అన్నట్టు మనకు తెలుసు కాబట్టి హీఈస్ బ్రేవ్ ఎనఫ్. ఒక కైండ్ ఆఫ్ ఒక బ్యాడ్ ఆరాతో స్టార్ట్ అయ్యి స్లోలీ అతను ఒక నార్మల్ పర్సన్, నేను ఒక మంచివాడిని, నాలో ఒక సాఫ్ట్ సైడ్ ఉంది అన్న ఒక ట్రాన్సిషన్ అనేది మనకి హరీష్ గారు చూపిస్తున్నారు. ఓన్లీ థింగ్ నాకు కొంచెం నచ్చింది ఏంటంటే రైట్ ఆఫ్టర్ గోయింగ్ ఇన్ టు హౌస్ సీతారాములు హరీష్ అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ ఎనాలజీ క్రియేట్ చేశారు. ఐ డెంట్ లైక్, ఎందుకంటే ఆయన చెప్పిన స్టోరీ ఇస్ నాట్ ఒక ఇంట్లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అలా ఉండాలి, లేకపోతే ఆ వైలెన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది వాళ్ళ మధ్య ఉండాలి అనేది మనం ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాము. ఎలా ఉండాలి అంటే సీతారాములు అంటాం, బట్ వెన్ హీ కనెక్ట్స్ ద డాట్స్ అండ్ ఇట్స్ కొంచెం నాకు అది కరెక్ట్ అనిపించలేదు. కానీ ఈజ్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్, కంటెస్టెంట్ కూడా. సో నెక్స్ట్ ఆయనలో ఉన్న నేను ఒక బ్యాడ్ పర్సన్ అనుకుంటూ ఒక గుడ్ పర్సన్ సైడ్ని ఆయన ఈ షో మొత్తం పెడతారేమో అన్నది నా కైండ్ ఆఫ్ అనాలిసిస్. సో చూద్దాం నెక్స్ట్ టైం ఏం చేస్తాను. సో హరీష్ గారు ఇంట్లోకి వెళ్ళారు. సో ఇప్పుడు ద న్యూ సెట్ ఆఫ్ 3 ఆర్ ఇమాన్యుయల్ గారు వచ్చారు, సృష్టి వర్మ అండ్ హరీష్. సో ద సెకండ్ టాస్క్ హౌస్ క్లీనింగ్ డ్యూటీని ఎవరికి అసైన్ చేస్తారని నాగార్జున గారు అడిగారు. సో ఇక్కడ
సో సేమ్ స్ట్రాటజీ యూస్ చేశారు హరిత హరీష్ గారు కూడా. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఎవరైతే డిస్ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, నేను ఇప్పుడు టాస్క్ చేయను లేదా నాకు వద్దు, చూడు ఇమాన్యుయల్ గారు ఎక్కడంటే రాగానే ఇల్లు చూడు ఎంత ఉంది, సో ఆ టాస్క్ అనౌన్స్ చేయగానే ఒకసారి చూసి చెప్పండి అన్నట్టు అనడంతో హీ టుక్ ద ఛాన్స్. లైక్ హరిత హరీష్ గారు లేదు మీరు చేయడానికి ఇంట్రెస్టెడ్గా లేరు కాబట్టి నేను నీకేస్తా అన్న కైండ్ ఆఫ్ స్ట్రాటజీ యూస్ చేస్తారు. అండ్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ అట్ స్టార్ట్. ఎందుకంటే ఆడియన్స్ కూడా లేదు ఆయన పాయింట్ గట్టిగా చెప్పగలరు, ఎవరికి భయపడకుండా చెప్పగలరు అన్న ఆ సెన్స్ వస్తుంది. ప్లస్ గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఒక రిఫ్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి కమింగ్ డేస్లో అది ఎలా టర్న్ అవుట్ అవుతుందో వీ హ్యావ్ టు సీ. సో ఇప్పుడు నెక్స్ట్ సెట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సెట్లో ఫస్ట్ పిలిచారు రితు చౌదరిని. సో వీ ఆల్ నో రితు చౌదరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో రీసెంట్గా సో మెనీ ఎలిగేషన్స్ కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ సో చాలా వరకు న్యూస్లో షీ వాజ్ ఎ హెడ్లైన్. సో దానివల్ల దిస్ టైమ్ బిగ్ బాస్ 9 టీమ్ అప్రోచ్ అయ్యి తీసుకొచ్చారని అనుకుంటున్నాను. కానీ షీ ఈజ్ ఎ హైపర్ చైల్డ్. ఒక ఇంట్లో ఒక నలుగురు ఉన్నప్పుడు ఒక అల్లరి చేస్తూ కొంచెం తనకు నాకు నచ్చిందే జరగాలి, లేకపోతే నేను ఇలాగే ఉంటా అన్న ఒక క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని మనకి ఇంట్లోకి రీతి చౌదరి గారు ఆ క్యారెక్టర్ కింద వచ్చారు. సో ఇప్పటికైతే మనం పెద్ద చెప్పలేము, ఎందుకంటే బయట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ షీ ఈజ్ నాట్ అలా వెరీ బ్రైట్ సైడ్, ఒక వైట్ అని కూడా కాదు, మరీ బ్లాక్ అని కూడా కాదు, గ్రే రీజన్. సో మనకు అంతగా తెలిసింది కూడా ఏం కాదు ఆవిడ లైఫ్ గురించి. బట్ బికాస్ ఆఫ్ రీసెంట్ ఎలిగేషన్స్ అండ్ ఆల్ కొంచెం న్యూస్లో ఉన్నారు. ఆవిడకున్న హైపర్ ఎనర్జీని గేమ్కి కరెక్ట్గా యూస్ చేసి క్యారెక్టర్ని ప్రాపర్గా ఎలాంటి అబద్ధాలు లేకుండా తన ట్రూ సెల్ఫ్ని బయట పెట్టుకుని నేను ఇలాగే ఆడతాను అనేది చూపించగలిగితే షీ విల్ బీ గుడ్. బట్ హైడ్ చేసి ఒక కైండ్ ఆఫ్ ముసుగులో నేను బ్యాడ్ అవ్వకూడదు, కానీ నేను అటెన్షన్ కోసం వచ్చాను కానీ బ్యాడ్ అవ్వకూడదు అని తన ట్రూ సెల్ఫ్ని దాచడానికి ట్రై చేస్తే మాత్రం ఇట్ విల్ బీ ఏ లాస్ ఫర్ హర్. సో చూద్దాం తను ఎలా ఆడతారు అనేది వీ విల్ సీ. సో నెక్స్ట్ మనకి భరణి శంకర్. ఈయన సో మెనీ సీరియల్స్లో అండ్ మూవీస్లో చాలా చోట్ల నెగిటివ్ క్యారెక్టర్స్ చేశారు. ఈజ్ ఏ వెటరన్ యాక్టర్, చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో హీ కమ్స్ విత్ అ బాక్స్, అంటే ఆయన ఒక కైండ్ ఆఫ్ గేమ్ ప్లేనో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ సబ్ ప్లాట్తో ఇంట్లోకి వచ్చారనిపించింది నాకు. ఒక బాక్స్ తీసుకొచ్చారు, ఆ బాక్స్ లేకపోతే నాలో ఒక పార్ట్ లేదు, నేను లోపలికి వెళ్ళలేను అన్నట్టు నాగార్జున గారు ఆ బాక్స్లో ఏముందో మీరు రివీల్ చేస్తేనే లోపలికి వెళ్ళగలరు అని చెప్పినా నేను చెయ్యను, నేను ఇంటికైనా వెళ్ళిపోతా కానీ నేను చేయను అని చెప్పడం, ఆయన ఇంటికి వెళ్ళడం, తర్వాత మళ్ళీ వేరే కంటెస్టెంట్ ఎంట్రీ జరగడం, మళ్ళీ ఆయన తీసుకురావడం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక సబ్ ప్లాట్, అంటే ఆయనకు ఒక స్టోరీని బిగ్ బాసే ఇచ్చి ఇంట్లో పంపించినట్టు అనిపించింది. సో రేపొద్దున ఏదైనా టాస్క్ జరిగినప్పుడు కానీ ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ మూమెంట్ వచ్చినప్పుడు కానీ దట్ పాయింట్ ఆయన దాన్ని యూస్ చేసుకుందాము, లేదా బిగ్ బాస్ అయినా దాన్ని యూస్ చేసేలా చేస్తారు. సో ఆ పాయింట్ ఆయనకి ఎంత ప్లస్ అవుతుంది లేదా మైనస్ అవుతుంది అనేది మనం చూస్తాం. బికాజ్ మనం చాలా బిగ్ బాస్లు చూసాం కాబట్టి ప్రతి సీజన్లో ఏదో ఒక కంటెస్టెంట్ ఏదో ఒక పాయింట్తో చాలా ఎమోషనల్గా టచ్ అయ్యి ఉండడం, అది ఆ పాయింట్లో ఆయన జెన్యున్గా యూస్ చేస్తున్నారా లేకపోతే యాజ్ ఎ ఫోర్స్డ్ ఎమోషన్ అది యూజ్ అవుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఫర్ నౌ ఆయన ఒక డార్క్ ఆర్ విలనిష్ కైండ్ ఆఫ్ ఆరా నాకు ఉంది, కానీ నేనేంటి, నేను ఒక మంచి మనిషిని, నా గురించి జనాలు తెలుసుకోవాలి అన్న ఒక ఇంటెన్షన్తో ఆయన ఇంట్లోకి వచ్చారనుకున్నాం. సో లెట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ హిమ్ కమ్ అవుట్ అండ్ పీపుల్ కూడా జనాలు కూడా చూసి లేదు ఆయన ఒక మంచి మనిషి, ఇట్స్ రోల్ దట్ డిఫైన్స్ అని చెప్పేసి ఆయన చెప్పాలనుకున్నారు. సో వీ విల్ సీ ఆయన ఎంత మంచి మనిషి ఏంటి, ఆ ఎమోషనల్ సైడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూడాల్సిందే. సో ముందే చెప్పినట్టు 5 కాంబినేషన్ తీసుకెళ్తున్నారు. సో ఓట్స్ ప్రకారం 3, 2 జ్యూరీ ప్రకారం. సో పవన్ కళ్యాణ్ ఓట్స్ ప్రకారం వెళ్ళారు. సో నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఇంట్లోకి ఓట్స్ ప్రకారం వెళ్ళారో అది డిమోన్ పవన్. హీ కమ్స్ ఆన్ స్టేజ్. ఒక మంచి ఒక సింపుల్ ఒక ఏమంటారు ఒక జెన్జీ కిడ్ ఆర్ సింపుల్ బాయ్ కైండ్ ఆఫ్ వైబ్ అయితే ఇచ్చారు. యానిమే చూస్తారంట, నరుటో ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ అన్నారు. సో ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు రిప్రజెంటేషన్, ఇప్పుడున్న మైండ్ సెట్స్ కానీ ఇప్పుడున్న ఒక సొసైటీ రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈజ్ ఫిట్ టు భరణి గారు అండ్
డిమోన్ పవన్ ఒక పుషప్ ఛాలెంజ్ చేశారు, 60 పుషప్స్ చేశారు, ఇద్దరు చేశారు. సో డిమోన్ పవన్ ఇస్ ఫిజికలీ ఫిట్ అండ్ అతను చెప్పుకున్న ప్రకారం అయితే ఒక ఆల్రౌండ్ 360 degrees ఒక ఇష్యూ గురించి ఆలోచించి నా పర్సెప్షన్ కానీ నా పర్స్పెక్టివ్ కానీ చెప్తాను అని చెప్తున్నాడు. ఇట్స్ గుడ్ క్వాలిటీ. కానీ దీంట్లో ఉన్న నెగిటివ్ ఏంటంటే ఇఫ్ హీ థింకింగ్ మోర్, అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉండిపోయి ఎక్కువ కాన్వర్జేషన్స్లో ఒక పార్ట్ అవ్వలేకపోతే, లేదు నేను మొత్తం దీని గురించి అర్థం చేసుకుంటే తప్ప, లేకపోతే నాకు మొత్తం అర్థమైతే తప్ప నేను ఈ విషయం గురించి మాట్లాడను అని చెప్తాను ఉండిపోతే తన గేమ్లో ఎంతో కొంత ఓవర్ షాడో అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ వీ హ్యావ్ మోర్ వోకల్ క్యాండిడేట్స్. పవన్ కళ్యాణ్ వెరీ వోకల్ క్యాండిడేట్, మనకి హరీష్ గారు కూడా వెరీ వోకల్ క్యాండిడేట్, అండ్ నెక్స్ట్ రావేష్ శ్రీజా ఇస్ వెరీ హైపర్. సో ఇలాంటి క్యాండిడేట్స్ కామనర్ గ్రూప్లో ఆల్రెడీ 3 వోకల్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో వాళ్ళు ప్రతి విషయంలోనూ వాళ్ళకి అప్పుడు ఇన్స్టెంట్గా అనిపించింది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇతను నేను ఆలోచించే ఒక కరెక్ట్ పర్స్పెక్టివ్నే చెప్పాలి అన్న దానికి ఎక్కువ టైం తీసుకుంటే ఆ పర్స్పెక్టివ్ వచ్చే టైంకి ఇట్ విల్ బి కామన్ పర్స్పెక్టివ్ అయిపోతుంది. సో హీ షుడ్ నాట్ వేస్ట్ సో మచ్ టైమ్ థింకింగ్ అబౌట్ అన్ ఇష్యూ. హీ షుడ్ బి లిటిల్ ఇన్స్టంటేనియస్. అది ఒక్కటి గేమ్ ముందుకెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది. కానీ ఇఫ్ హీ డూ దట్ ఈజ్ ఎ గుడ్ క్యాండిడేట్ అండ్ ఈజ్ కైండ్ ఆఫ్ ఒక కామ్ అండ్ కంపోజ్డ్ కిడ్ విత్ డిసిప్లిన్ అనిపిస్తున్నారు. సో వీ హ్యావ్ టు సీ. సో పవన్ ఇంటికి వెళ్ళిన తర్వాత నవ్ వీ హ్యావ్ సెట్ ఆఫ్ 3. ఇప్పుడు మళ్ళీ టాస్క్ ఇచ్చారు. పవన్కి ఏం చెప్పారు అంటే, మీరు ఎవరితో మొత్తం డిషెస్ వాష్ చేయించాలనుకుంటున్నారు, ఈ వీక్ అంతా ఎవరు డిష్ వాష్ చేయాలి అనుకుంటున్నారు అంటే రితు చౌదరికి తన టాస్క్ ఇచ్చారు. అండ్ రితు చౌదరి లిటిల్ అంటే అలా ఎలాగా ఎందుకు ఇస్తున్నావు, సో షీ వాజ్ లైక్ నాకు ఎందుకు ఇస్తున్నావు అన్నట్టుంది. సో ఆవిడ ఆ పాయింట్ అండ్ బికాజ్ రితు చౌదరి కూడా కొంచెం అవుట్లోడ్, కొంచెం ఫ్రంట్ మీ ఫేస్ మీద మాట్లాడే రకం కాబట్టి ఇది రేపొద్దున ఒక 1-2 days ఆవిడ డిష్ వాషింగ్ నుంచి ఫెడప్ అయ్యి లేదా కొంచెం టైర్డ్ అయిన తర్వాత అది పవన్ మీదకి అది ఎలాగ ప్లే అవుట్ అవుతుంది, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఆ రిఫ్ట్ ఎలా క్రియేట్ అవుతుంది, లేదా అసలు ఏం క్రియేట్ అవ్వకుండా రితు చౌదరి బీయింగ్ లైక్ ఒక లార్జ్ హార్ట్ లేదా లేదు నాకు ఈ డ్యూటీ ఇచ్చారు నేను చేయాల్సిందే, వెరీ డెడికేటెడ్ కంటెస్టెంట్, నేను డిష్ వాషింగ్ అనేది నేను ఎప్పుడైనా చేయాల్సిందే కదా అని ఒక కైండ్ ఆఫ్ హయ్యర్ పర్పస్ ఒక దూరదృష్టితో ఆలోచిస్తారా, లేదా ఇన్స్టంటేనియస్గా ఆవిడ ఉన్నట్టు ఒక హైపర్ కైండ్ ఆఫ్ టైర్డ్ అయిన వెంటనే షీ విల్ గో అండ్ బర్స్ట్ అవుట్ ఆన్ డిమోన్ పవన్ అనేది మనం చూడాల్సిందే. సో దట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ. సో నెక్స్ట్ సెట్లో ఫస్ట్ పర్సన్ సన్నా కల్రాణి గారు. సో మనం బుజ్జిగడు సినిమాలో ఆవిడని చూసాం. సో రీసెంట్గా ఇన్ 2024 ఒక ప్రీవియస్ నుంచి కొన్ని నెలల నుంచి నడుపుతున్న కేసు, ఒక డ్రగ్ కేసులో ఆవిడ పేరు రావడం, ఆవిడ దానివల్ల తన కెరియర్ చాలా డిస్టర్బ్ అవ్వడం అండ్ సో మచ్ ఆఫ్ మెంటల్ ట్రామా ఆవిడ ఫేస్ చేయడం అండ్ నౌ షీ ఈస్ ఫ్రీ ఆఫ్ చార్జెస్. సో ఆవిడ తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి బిగ్ బాస్కి వచ్చిందని మనకు అర్థమవుతుంది. షీ ఈస్ కైండ్ ఆఫ్ ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ హూ హ్యాస్ టాంట్రమ్స్ ఉంటాయి, ఒక కైండ్ ఆఫ్ ఈగో ఉంది, ఒక ఆరా ఉంది తనకి. ఇప్పుడు ఆ సర్కిల్లోకి ఎవరైనా వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారు, ఆవిడ బ్రేకింగ్ పాయింట్ ఏంటి, ఆవిడ ఎక్కడి వరకు స్వీట్గా యాక్ట్ చేయగలరు, లేదా యాక్చువల్లీ స్వీట్ అయి ఉండొచ్చు కానీ ఒక పర్సన్ ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ఆ బ్రేకింగ్ పాయింట్ తర్వాత వాళ్ళు బర్స్ట్ అయ్యేది ఆ వాల్యూమ్ అనేది కొంతమందికి ఒక, కానీ ఐ కెన్ సీ సంజన గారు విల్ బర్స్ట్ లౌడ్ వెన్ ఆ బ్రేకింగ్ పాయింట్ అనేది టచ్ అయినప్పుడు చాలా గట్టిగా బర్స్ట్ అవుతారైతే అనిపిస్తుంది. సో గేమ్లో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అది ఎప్పుడు జరుగుతుంది అనేది. సో నెక్స్ట్ మనకి రాను బొంబాయికి రాను ద ఫేమ్ రాము రాథోడ్ ఎంటర్ అయ్యారు. సో ఆయన కూడా సేమ్ ఒక విలేజ్ నుంచి ఒక రూటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి తను లాక్డౌన్లో మ్యూజిక్ చేయాలని తన ఇంట్రెస్ట్, ఆల్రెడీ తను కొన్ని షోస్కి వెళ్ళి సింగింగ్ చేయడం అవన్నీ ఉండేది, కానీ లేదు నా మ్యూజిక్ నేను చేసుకోవాలి, నా మ్యూజిక్కి నేను డ్యాన్స్ చేయాలి, సో నా మ్యూజిక్ నేను సింగ్ చేయాలి అన్న ఒక కైండ్ ఆఫ్ ఎంతూజియాజంతో లాక్డౌన్లో హీ స్టార్టెడ్ మ్యూజిక్ జర్నీ అండ్ ఇట్ బ్లోన్ అప్ లైక్ ఎనీథింగ్. రాను బొంబాయికి రాను ఈజ్ చార్ట్ బస్టర్ చాలా చోట్ల, ఓన్లీ సౌత్ స్టేట్స్లో కాదు, ఓన్లీ తెలుగు స్టేట్స్ కాదు, ఈవెన్ ఇన్ నార్త్ అందరికీ అది ఒక ట్రెండింగ్ వీడియో కింద వెళ్ళింది. అతనికి ఒక ఫేమ్ ఉంది. సో దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, ఇంకా జనాలకి ఇంకా పరిచయం అవ్వడానికి
ఆ ప్రోడక్ట్ వెనుక ఉన్నది నేను, నా ఫేస్ ఇది, నా క్యారెక్టర్ ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఇది అని చూపించాలనుకుంటున్నారు. సో ఐ సీ గుడ్ కామ్ అండ్ ఒక నెక్స్ట్ డోర్, ఒక చిన్న నేబర్, ఒక నెక్స్ట్ డోర్ కిడ్ కింద అనిపిస్తున్నారు. సో ఇట్స్ గుడ్ టు సీ ఒక మంచి రూటెడ్ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది మన షోలో. నెక్స్ట్ కమ్స్ ద శ్రీజ దమ్ము. ఫస్ట్ డే మొత్తం దుమ్ము చేస్తారు ఆవిడ. అసలు జడ్జెస్ లేదు, యాంకర్ లేదు, శ్రీముఖినేత మొహం మీద నువ్వు ఉన్న షోనే చూడడం మానేయాలి, నా గొంతుకి భయపడేలా అయితే నీ గొంతుకి ఎప్పుడూ భయపడి ఉండాలి అన్నట్టు అందరినీ భయపెట్టేసి అసలు గోల చేస్తారు. కానీ ఐ నో ఫర్ ఎవ్రీ స్టోరీ దేర్ షుడ్ బి ఏ హుక్ పాయింట్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ స్టోరీ. స్టోరీ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక హుక్ పాయింట్ని క్రియేట్ చేస్తే ఆ ఎంతూజియాజం, ఆ ఎంగేజింగ్ అనేది ఆడియన్స్లో క్రియేట్ అవుతుంది. సో శ్రీజ దమ్ము ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆ హుక్ పాయింట్ని ఆవిడ చాలా ప్రాపర్గా ప్లేఅవుట్ చేశారు. అండ్ ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తుంది అన్న ఒక క్యూరియాసిటీ అయితే బిల్డప్ చేశారు. అండ్ ఆ టాస్క్స్ ఆడినప్పుడు కానీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ, తన పాయింట్ ఆఫ్ వ్యూ పక్క వాళ్ళ గురించి చెప్పడం కానీ, షీ వాజ్ ఆన్ పాయింట్. అసలు ఆ టాస్క్లు చాలా బాగున్నారు, పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా చెప్తున్నారు. షీ ఈజ్ అ ప్రాపర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ మెటీరియల్. ఆవిడ అన్ని బిగ్ బాస్లు మిక్సీలో వేసి తాగేసి వచ్చేసారు. సో లెట్స్ సీ ఆవిడ ఆ ఇంటెలిజెన్స్ని, తనకున్న పర్సనాలిటీని బ్లెండ్ చేసి ఈ జర్నీలో ఎంత ముందుకు వెళ్ళగలరు, ఎంతవరకు ఆడియన్స్తో ఎంగేజ్ అయి ఉండగలరు, ఆ హుక్ని, ఆ తనున్న క్రేజీనెస్ని ఎంతవరకు జనాలకి హార్ట్ టచ్ అయ్యేలాగా, తన మనసు జనాల్లో ఉండేలాగా ఎంతవరకు చేయగలరనే చూడాలి. సో ఇప్పుడు శ్రీజ దమ్ముకి వచ్చిన టాస్క్ హూ విల్ డూ ద లాండ్రీ, అంటే బట్టలు ఎవరు తిప్పుతారు ఈ వీక్ అంతా అన్న టాస్క్ ఇచ్చారు. సంజన అండ్ రాములో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో సంజన గారిని సెలెక్ట్ చేసుకుని ఉండాల్సింది అనేది నా పాయింట్. బికాస్ శ్రీజ అనే అమ్మాయి హైపర్ అండ్ షీ ఈజ్ వెరీ అవుట్ లౌడ్, బట్ షీ ప్లేడ్ లిటిల్ సేఫ్ అనుకుంది. ఎందుకు అప్పుడు స్టార్టింగ్ డే అప్పుడే ఎందుకు, లేదా పెద్ద ఆవిడ అప్పుడే ఎందుకు అంత రిస్క్ క్రియేట్ చేసుకోవడం అన్న ఒక కైండ్ ఆఫ్ సేఫ్ ఆడిందేమో అన్నట్టు అనిపించింది. రాముకి ఇవ్వడం అంటే ఆవిడ ఆల్రెడీ వైఫ్, ఆల్రెడీ ఇదంతా చూశారు, అవన్నీ చేశారు కాబట్టి నీకు ఇస్తాను అన్నట్టు రాముకి ఇవ్వడం జరిగింది. సో రాము ఆల్సో నేను చేయలేను అనుకుంటున్నారా అని ఒక కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ బికాజ్ ఇట్స్ ఫస్ట్ డే, అప్పుడప్పుడే వెళ్ళారు, ఇట్స్ వెరీ ఎర్లీ ఒక గొడవ కానీ రిఫ్ట్ కానీ స్టార్ట్ అవ్వడానికి. బట్ శ్రీజ కుడ్ హ్యావ్ ప్లే ఇంకొంచెం బ్రేవ్గా ఆడాల్సింది. కానీ లెట్స్ సీ హౌ దిస్ విల్ ఎండ్. నెక్స్ట్ సెట్లో ఎంటర్ అయింది ఫస్ట్ సుమన్ శెట్టి గారు. సో సుమన్ శెట్టి గారు మనం చూసాం, జయం సినిమాలో చూసాం, నిజం. సో తేజ గారి ప్రోడక్ట్ అనమాట. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చేవారు. అండ్ దట్ హ్యాస్ ఆ టైంలో ఆ కామెడీ అనేది ఇట్స్ రెలవెంట్. అప్పుడు చాలా వరకు అలా కామెడీ నడుస్తూ ఉంది కాబట్టి అప్పుడు మనం ఇంత ప్రతి దానికి అఫెండ్ అయిపోవడం, ప్రతి చిన్నదానికి మనం ఒక ఇష్యూ చేసేయడం లేవు కాబట్టి ఇట్ వాస్ ఓకే, ఒక ఎంటర్టైన్మెంట్ బేస్లో చూసేసాము. అండ్ ఆఫ్టర్ దట్ ఆయన వేరే లాంగ్వేజెస్లో బిజీ తెలుగు ఆడియన్స్కి దూరం అవడం వల్ల ఆయన నిజంగా ఒక బ్రేక్లో ఉన్నారేమో అనుకున్నాను. నాకు కూడా ఆయన వర్క్ చేస్తున్నారనేది నాకు కూడా పర్సనల్గా తెలియదు. కానీ ఇప్పుడు ఆయన ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం, ఒక లో ఫేజ్ని చూడడం, తర్వాత మదర్ లేదు నువ్వు ఒక సెకండ్ యూనిట్ స్టార్ట్ చేయడం, దానికి ఒక బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ అనేది ఒక స్టార్టర్, ఒక క్విక్ స్టార్ట్, ఒక మంచి జంప్ ప్యాడ్ కింద యూజ్ అవుతుందని ఆయన అనుకున్నారు. సో లెట్స్ సీ. కానీ ఆయనతో ఉన్న ఇష్యూ నాకేమనిపిస్తుంది అంటే ఆయన ఒక కామెడీ టైమింగ్, ఆయన అప్పుడు ఇష్టపడ్డ కామెడీ టైమింగ్ అనేది ఈ టైంలో కొంతమందికి ఇట్ క్యాన్ బి లిటిల్ ఒక నెగిటివ్గా కానీ, ఒక కైండ్ ఆఫ్ తీసుకోలేకపోవడం, లేదా కొంచెం అబ్సర్డ్గా కానీ, కొంచెం ఆబ్జెక్టిఫై అవ్వచ్చు. సో అబ్జెక్షన్స్ క్రియేట్ అవ్వచ్చు ఆ కామెడీకి. కానీ ఆయన ట్రూ సెల్ఫ్గా ఉండి, ఆ కామెడీ నుంచి దూరంగా ఉండి, ఈజ్ ట్రూ సెల్ఫ్ ఒక జెంటిల్మ్యాన్, ఒక నార్మల్ పర్సన్ కింద ఆయన ప్లేఅవుట్ చేస్తే ఇట్ వోంట్ బి అ నెగిటివ్. కానీ లేదు నన్ను ఇలాగే ఇష్టపడ్డారు, నాకున్న లైన్స్, నాకున్న మంచి వన్ లైనర్స్, వాటిని యూజ్ చేసుకున్న క్యారెక్టర్ని బిల్డప్ చేయాలి షోలో అనుకుంటే కొన్ని లైన్స్ హీ షుడ్ బి లైక్ యూజింగ్ కొంచెం మైండ్ఫుల్గా యూజ్ చేయాలి. లేదంటే ఇట్ క్యాన్ బి ఏ బ్యాడ్ సిచ్యువేషన్, బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో విల్ సీ హౌ ఇట్ విల్ గో. సో ఇప్పటికీ మనకి 9 మెంబర్స్ సెలబ్రిటీస్ వచ్చారు. సో నెక్స్ట్ దే కాల్డ్ ఒక కామనర్ని కాల్ చేద్దాం అనుకున్నారు. అండ్ దెన్
ఓట్స్ ప్రకారం అయితే దే సెలెక్టెడ్ ప్రియా శెట్టి. అండ్ ప్రియా మనం అగ్నిపరీక్షలో చూసాం, కామ్ గర్ల్, మంచి ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ బ్రో కోడ్ మెయింటైన్ చేసేది, అబ్బాయి అమ్మాయి డిఫరెన్స్ గేమ్ అంటే గేమ్, మైండ్ గేమ్. సో డాక్టర్ కాబట్టి ఇంటెలిజెన్స్ అనేది బాగా ప్లే అవుట్ అవుతుంది. ఒక టాస్క్ గురించి అర్థం చేసుకోవడం, దీంట్లో నాకు ఎవరు హెల్ప్ అవుతారు, ఎవరు నాకు ఎనిమిగా అయితే ఐ క్యాన్ విన్ ఈజీలీ, ఆ స్ట్రాటజీస్ అనేవి బాగా చేసుకుంటాను. అండ్ షీఈస్ అప్ ఫ్రంట్, ఏది మనసులో దాచుకొని లేకపోతే ఒక షుగర్ కోట్ చేసి మాట్లాడాలి అన్న కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. ఏం ఇష్యూస్ ఉన్నాయి అప్ ఫ్రంట్ చెప్తుంది. ఇప్పటి వరకు అయితే షీఈస్ మరీ నెగిటివ్స్ లేకపోతే ఇదేదో తనకి బ్యాడ్ చేసేస్తుంది అన్నంత క్వాలిటీ అయితే కనిపించలేదు. అన్నిట్లోనూ ఒక కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్ అయితే చూపిస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బీ గుడ్ టు సీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, అక్కడ ఉన్న సెలబ్రిటీస్ని ఎలా హ్యాండిల్, ఆ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు, సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అక్కడ కూడా తను క్యారీ అవుట్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి. సో ఇప్పటికైతే నాగార్జున గారు అనౌన్స్ చేస్తున్నట్టు వీ హ్యావ్ 5 కామన్ పీపుల్ ఇంట్లోకి వెళ్ళిపోయారు అండ్ వీ హ్యావ్ 9 సెలబ్రిటీస్. సో మొత్తం 14 మంది ఆల్ సెట్. ఇప్పుడు యాజ్ బిగ్ బాస్ అంత ఈజీగా వదలడం మనకు తెలిసింది కాబట్టి శ్రీముఖి ఎంటర్ ద స్టేజ్. మనం అనుకున్నట్టే శ్రీముఖి వచ్చి తన చాయిస్ కింద ఒక పర్సన్ని నేను ఇంట్లోకి పంపించాలి అనుకుంటున్నాను అని చెప్పారు. యాజ్ ఇట్స్ ఆల్రెడీ స్క్రిప్టెడ్ మనకు తెలుసు. నాగార్జున గారికి ఓకే మీ పేరు చెప్పండి అన్నారు. అప్పుడు తను నాది అండ్ అభిజిత్ చాయిస్ కూడా ఒకటే. సో మేమిద్దరం డిస్కస్ చేసి ఈ పేరుకి వచ్చాం. బికాజ్ అభిజిత్ అనే అతను రాలేదు, స్టేజ్ మీద రాలేదు కాబట్టి మేబీ ఈజ్ నాట్ దట్ ఇంట్రెస్టెడ్ వచ్చి నా పేరు చెప్పారు. సో బోత్ ఆఫ్ దెమ్ డిసైడెడ్ మర్యాద మనీష్. అండ్ మర్యాద మనీష్ ఇస్ అ బిజినెస్ మ్యాన్ అండ్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్ లాగే ఆడారు అగ్ని పరీక్ష కూడా. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, లేదా నేను ఒక కైండ్ ఆఫ్ నా బ్యాడ్ సైడ్ని నేను ఎప్పుడు చూపించకూడదు, నేను బ్యాడ్గా కనిపించకూడదు, నేను చాలా వాల్యూస్తో ఉన్నానని. ఒక బిజినెస్ ఎలాగైతే ఆలోచిస్తుందో ఇతను అలాగే నేను చాలా వాల్యూస్తో ఉన్నానని, నేను ఎవరికి మోసం చేయను, నేను చాలా అప్‌ఫ్రంట్ ఉంటాను అని ఆడారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది నేనైతే జడ్జ్ చేయలేకపోయా ఇప్పటికి. అది ఎంతవరకు ఆయన రియల్ పర్సనాలిటీ అనేది అయితే నాకు అర్థం కాలేదు. బికాస్ వెన్ హీ విన్స్ ఒక గ్లోరియస్ మూమెంట్లో ఏ అదర్ పర్సనాలిటీ బయటకు వస్తుంది, ఒక కైండ్ ఆఫ్ లౌడ్ ఏమంటారు హూటింగ్స్ కానీ, ఒక డ్యాన్సింగ్ కానీ, ఒక డిఫరెంట్ పర్సనాలిటీ చూస్తున్నాం. బట్ వెన్ మళ్ళీ ఒక మైక్ పట్టుకొని నార్మల్గా మాట్లాడాలి అన్నప్పుడు హీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. కానీ అది అతను ఏంటి అనేది వీ హ్యావ్ టు సీ. బట్ ఒక స్ట్రాటజిస్ట్ కింద ఒక సైలెంట్ కంటెస్టెంట్ ఒక అండర్ కరెంట్గా ప్లే చేసుకుంటూ ఒక నలుగురు మధ్య డిస్కషన్ ఉండి తన స్ట్రాటజీస్ అక్కడ ప్లాన్ చేయడానికి మాత్రం యూజ్ అవుతారు. సో అది ఎలా జరుగుద్ది అనేది మనం చూస్తూ ఉంటాం నెక్స్ట్. సో విత్ మర్యాద మనీష్ మనకు ఇంకో 3 people సెట్ లోపలికి వెళ్ళారు. కానీ నౌ బిగ్ బాస్ ఏంటంటే ఓకే ఇప్పటి వరకు ఎవరైతే ఏ డ్యూటీస్కి ఏ టాస్క్కి సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళందరినీ నిలబెట్టి ప్రియాకి ఓట్స్ ప్రకారం గెలిచారు కాబట్టి ఆవిడకి ఒక పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆవిడకి ఇచ్చిన పవర్ ఏంటంటే కుకింగ్ టాస్క్ని అసైన్ చేయాలి. సో నిలబడ్డ వాళ్ళందరూ ఎవరికైతే ఏ టాస్క్ లేదు వాళ్ళల్లో సంజన గారు షీ కేమ్ ఫ్రెండ్ నేను కుక్ చేస్తాను అని చెప్పి తను రావడం జరిగింది. అండ్ ప్రియా కూడా ఓకే ఆవిడే వచ్చారు కాబట్టి ఆవిడకే ఇద్దామని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ దీన్ని నేను 2 waysగా చూస్తాను. ఒకటి మనం అనుకోవచ్చు అదేంటి అడిగిన వెంటనే ఇవ్వడం ఏంటి, సేఫ్ ప్లే ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు. బికాజ్ ఇట్స్ కుకింగ్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి అందరూ వచ్చిన ఫస్ట్ వీక్ వాళ్ళు ఏదో కష్టపడాలి, కుకింగ్ బ్యాడ్గా ఫుడ్ ఉన్నా నేను గేమే ఆడాలి, గేమే నాకు ముఖ్యం అని అనుకోరు. కాబట్టి ఎవరైతే కుకింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తే ఒక బెటర్ ఫుడ్ ఉండి ఒక కైండ్ ఆఫ్ కంపోజర్ మెయింటైన్ అవుతుంది హౌస్లో అనే ఒక మైండ్ సెట్ ఉండొచ్చు. దానికోసం నేను దాన్ని ఎందుకు ఆడలేదు, ఎందుకు దాన్ని స్ట్రాటజీ చేయలేదు అనే పాయింట్ నేను వెళ్ళట్లేదు. కానీ నాకెందుకు ఫుడ్ ఎవరు ఎలా తింటే నాకెందుకు, నేను గేమ్ ఆడడానికి వచ్చాను, నేను గేమే ఆడతాను అన్నప్పుడు షీ షుడ్ నాట్ టేక్ దట్ స్టాండ్. అంటే ఆవిడ వచ్చారు కాబట్టి నేను ఆవిడకి ఇచ్చాను అనేది అంత వ్యాలిడ్ పాయింట్ కాదు. బట్ దేర్ ఆర్ 2 points. సో నేను బెనిఫిట్ అవుట్ కింద దాన్ని నేను అవుట్ రైట్ అనట్లేదు, రాంగ్ అనట్లేదు. సో లెట్స్ ఈ సంజన గారు నాకు కుకింగ్ రాదని చెప్పేశారు. సో ఆవిడే కుకింగ్ రాదన్నారు కాబట్టి అది రేపు పొద్దున్న ప్రియాకి ఎలా బ్యాక్ ఫైర్ అవుతుంది, ఒకవేళ ఫుడ్ బాగోకపోతే జనాలందరూ ప్రియాని ఏమంటారు అనేది కూడా మనం చూడొచ్చు. సో లెట్స్
సో ఆల్ కంటెస్టెంట్స్ ఇన్ ద హౌస్. ఇప్పుడు నాగార్జున గారు ముందు నుంచి చెప్తున్నట్టు ఇట్స్ ఎ డబుల్ హౌస్, డబుల్ ధమాకా అన్నారు. సో వీ హ్యావ్ బెడ్రూమ్. ఫస్ట్ టర్న్ జరిగినప్పుడు తనే మనందరికీ ఆ పాయింట్ అనేది నోటీస్లో తీసుకొచ్చింది. దట్ లోపల కొన్ని బెడ్స్ ఉన్నాయి, బయట కొన్ని బెడ్స్ ఉన్నాయి. సో లోపల ఎవరు ఉంటారు, బయట ఎవరు ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఆ షో గ్రాండ్ ఫినాలే స్టార్టింగ్ నుంచి మనకి ప్లాన్ చేసి ఉంచారు. సో ఎట్ ది ఎండ్ నాగార్జున గారు చెప్పింది ద టూ హౌస్ యాజ్ యూజువల్. కామనర్స్ అంతా ఒక హౌస్ అండ్ మన సెలబ్రిటీస్ ఒక హౌస్. అండ్ బిగ్ బాస్ ఆయన ఫస్ట్ నుంచే ఆ సెలబ్రిటీస్కున్న ఆ ఈగో ఒక లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్తో ప్లే చేద్దామని అనుకుంటున్నారు. ఆ ఈగో లేయర్ని పక్క పర్సన్ వచ్చి టచ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆయన చూడాలనుకుంటున్నారు. సో దట్ ఈ సెలబ్రిటీస్ అందరినీ యాజ్ ఎ టెనెంట్ పెట్టడం అనేది ఇట్స్ ఎ గుడ్ మూవ్. మనకి రేపు పొద్దున్న వాళ్ళ మాట్లాడే టోన్లో కానీ, వాళ్ళు బిహేవ్ చేసే విధానంలో కానీ, వాళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఏ సెలబ్రిటీ కామనర్ని ఒక ఓనర్ కింద చూసి కూడా నార్మల్గా ఒక కామ్ మైండ్తో ఒక గేమ్ పర్స్పెక్టివ్ ఆలోచించగలరు అనేది వీ హ్యావ్ టు సీ. సో ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇది దాన్ని ఎలాగా ఎఫెక్ట్ చేయదు. సో ఐ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ కాబట్టి నేను చెప్తున్నాను. అగ్ని పరీక్షలో నాకు కొంచెం డీమన్ పవన్ ఆర్ మర్యాద మనీష్ కన్నా కొంచెం మనకి దివ్య అండ్ నాగా కొంచెం బెటర్ కంటెస్టెంట్స్ అనిపించారు. బట్ యాజ్ ఎ హోల్ ప్యాకేజ్ చూసినప్పుడు దివ్య అండ్ నాగా ఆర్ నాట్ ఫిట్ అని బిగ్ బాస్ కనిపించి ఉండొచ్చు. బికాస్ రాము రాథోడ్ అనే పర్సన్ కూడా రూటెడ్ అండ్ చాలా సైలెంట్ అండ్ ఒక కామ్ పర్సనాలిటీ. అండ్ నాగా ఆల్సో సేమ్ ఒకే కైండ్ ఆఫ్ మీటర్లో వాళ్ళిద్దరు ఉంటారు కాబట్టి సో సేమ్ పర్సనాలిటీస్ ఎందుకు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ట్రై చేద్దాం అనుకుని ఉండొచ్చు. అండ్ దివ్య ఆవిడ చాలా అవుట్లో అంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్, ఒక బిగ్ బాస్ ఫ్యాన్ కింద దివ్య కనిపించారు. షీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఎక్కడ ఇది దాచినట్టయితే అనిపించలేదు. గేమ్స్ కూడా చాలా బాగా ఆడారు. బట్ రణరంగం అని చెప్పి స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి సో మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ గేమ్స్ నేను పెట్టాలి అని వాళ్ళు ఫిజికల్ ఆ ఆస్పెక్ట్లో ఎక్కువ కన్సిడర్ చేశారేమో నాకు అనిపించింది. సో అందువల్ల దివ్యాన్ని తీసుకోలేదేమో అని. బట్ యాజ్ ఎ ప్యాకేజ్ ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్. 15 న్యూ క్యారెక్టర్స్, ఈచ్ కమ్స్ విత్ దేర్ యూనిక్ స్ట్రెంగ్స్తో వస్తారు, యూనిక్ వీక్నెసెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ దాన్ని ఎలా ప్లే అవుట్ చేస్తారు, ఈ ఇల్లు అనేది మనకి ఏం నేర్పిస్తుంది. సో బిగ్ బాస్ అనేది ఎప్పుడూ ఒక ఓన్లీ గేమ్ ఆఫ్ టాస్క్ కాదు నాకు, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక సొసైటీలో ఉన్న ఒక 15 డిఫరెంట్ క్యారెక్టర్స్ కలిసినప్పుడు వాళ్ళ మధ్య జరిగే కాన్వర్జేషన్స్ అనేవి నేను దాని నుంచి ఏం నేర్చుకోగలుగుతాను, ఏది చేయకూడదు ఏది చేయాలి అని నాకు ఏం నేర్పించగలుగుతుంది అనేది నేను చూడాలనుకుంటాను. సో అది ఈ సీజన్ నాకు ఇస్తే ఐఎమ్ గ్రేట్ఫుల్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ సీజన్ యాజ్ రివ్యూయర్. సో అందరికీ నా అన్బయాస్డ్ రివ్యూ ఇవ్వాలని, నేనేమనుకుంటున్నానో అది చెప్పాలని, ఒకరి సైడ్ తీసుకోకుండా ఆ రోజు జరిగిన ఎపిసోడ్లో నాకేం నచ్చిందో నాకేమనిపించిందో చెప్పాలని నేనైతే ట్రై చేస్తాను. సో మీకు నచ్చితే యూ కెన్ follow me and you can come to my reviews anytime. So thanks for watching this.